పత్రికల ధర్మం అనేటువంటిది మర్చిపోయి కేవలం ఒక వ్యక్తిని కాపాడటం కోసం లేదు ఒక వ్యక్తిని హీరోగా చేయడం కోసం మిగతా వాళ్ళందరినీ దిగజార్చుతూ రాస్తూ వచ్చి వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వార్తల్ని డౌన్ ప్లే చేసి తమ విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయినటువంటి పత్రికల సాక్షిగా ఇప్పటికీ ఈనాడు వాడు ఒక వార్త రాసుకొచ్చాడు. వాడు అనకూడదు, చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అది దిగజారిపోయినందువలన ఆ పదం వాడటంలో నేనేం తప్పని భావించటం లేదు. ఇప్పుడు ఇవాళ రాసుకొచ్చినటువంటిది అంతా సొంత బాకా అంటూ వైసీపీ ప్రభుత్వం మీద కడుపు మంటతోనన్న రేషన్ బియ్యానికి విధుల్చుడే, నిరుపేదలపై జగన్ ప్రేమ ఇంతే, డబ్బు కేంద్రానికి డప్పు రాష్ట్రానికి, ఇది జగన్న కాలనీలో ఓళ్ల కథ. ఇది ఎప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్తొచ్చా. 60% 80% రేంజ్లో రాష్ట్రానికి బోలెడని పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు చెప్తే ఇప్పుడు ఒక 100 రూపాయలు ఒక మనిషి ఇస్తున్నాడండి, ఆ మనిషి 100 ఇస్తున్నాడని సంతోషపడుతున్నారు. ఇంకొకళ్ళు 120, అసలు ఈ 100 రూపాయలు 80 రూపాయలు సోన్సో వాడు ఇచ్చాడు అని చెప్తే వాళ్ళకి వస్తుంది కదా ఆ పేరు. వీళ్ళు అలా రానియలేదు మోడీకి. ఇప్పుడు ఇళ్ళు ఇచ్చారు, ఇళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు 800 కోట్ల రూపాయలు, 1700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 800 కోట్లు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నా గొప్ప అని చెప్పుకుంటోంది. 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆ గొప్ప రాకుండా చేయడంలో తెలుగుదేశం అనుకూల పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా విఫలమైనవి. ఎందుకు చేసినాయి? అది మోడీకి ఆ పేరు వచ్చేస్తుందేమో, ఆ పేరు వచ్చేస్తే రేపు పొద్దున మనోడు ఎదగడేమో అన్నటువంటిది. అట్లాగే సర్వశిక్ష అభియాన్ కింద నాడు నేడు స్కూళ్ళు డెవలప్మెంట్, అట్లాగే ఇవాళ విలేజ్ క్లినిక్లన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వపు వాటా ఖచ్చితంగా ఉంది, 60% ఉంది వాటిట్లో. అది రాయరు వీళ్ళు. ఇవాళ జగన్ మీద ద్వేషంతో, జగన్ మీద కోపంతోనన్నా ఆ వార్తలు కొన్ని ఇదిగో ఇందులో కేంద్రం ఎంత ఉంది, ఇందులో కేంద్రం ఎంత ఉంది, అది కూడా ఎక్కడో ఒక మూల వేస్తారన్నమాట. జగన్ని తిడుతూ రాసుకొచ్చేటటువంటి సందర్భం. రాష్ట్ర ప్రజలకి ఈ వక్రీకరణతో కూడిన వాస్తవాన్ని వాస్తవంగా రాసి విశ్లేషణల్ని లోపల రాయాల్సింది కదా. విశ్లేషణలనే వార్తలుగా రాసేస్తూ వాస్తవాలను చంపేస్తున్నటువంటి పత్రికలు ఎంతకాలం పాటు ఈ ప్రజల్ని ఇలాగే మోసం చేస్తాయి అన్నటువంటిది అర్థం కాదు.